డ్రైవర్ల కోసం అసెంబ్లీకి పోయేది ఎవరు? డ్రైవర్ల గెలుపు కోసం పార్లమెంటుకి పోయేది ఎవరు? డ్రైవర్ల కుటుంబాలలో ఆనందం తెచ్చే కోసం రాజ్యసభకి పోయేది ఎవరు? డ్రైవర్ల కోసం ఎమ్మెల్యే అయ్యేది ఎవరు? డ్రైవర్ల కోసం ఎంపీగా అయ్యేది ఎవరు? డ్రైవర్ల కోసం రాజ్యసభగా ఎన్నికయ్యేది ఎవరు? పోయేది ఎవరు? మళ్ళీ ఎంతో మందిని మేము డ్రైవర్లమందరం కూడా ఎమ్మెల్యేలను చేశాం, ఎంపీలను చేశాం, రాజ్యసభ నంబర్గా చేశాం, మంత్రులను చేశాం. ఎన్నో పార్టీలకి సపోర్ట్గా మద్దతుగా ఉండి వాళ్ళు కాకుంటే వీళ్ళన్నా మంచి చేస్తారని అందరికీ ఓట్లు వేసాం. ఈ పార్టీలు ఏవి కూడా, ఇప్పుడున్న పార్టీలు ఏవి కూడా డ్రైవర్ల గురించి మంచి చేసిన దాఖలాలే లేవు. ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ డ్రైవర్లకు మంచి చేస్తుందని నమ్మి ఎమ్మెల్యేలను చేశాం, ఎంపీలను చేశాం, రాజ్యసభ నంబర్లను చేశాం, లాస్ట్కి సీఎంని కూడా చేశాం. కానీ ఎవరు కూడా మాకి మంచి చేసిన దాఖలాలే లేవు. అందుకు మేమందరం డ్రైవర్లమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. డ్రైవర్నే ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాం, డ్రైవర్నే ఎంపీ చేయాలనుకుంటున్నాం, డ్రైవర్నే రాజ్యసభ నంబర్గా చేయాలనుకుంటున్నాం, డ్రైవర్నే మంత్రి చేయాలనుకుంటున్నాం, డ్రైవర్నే సీఎం చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మహారాష్ట్రలో ఒక ఆటో డ్రైవర్ సీఎం. మళ్ళీ ఇలాగే భారతదేశం అంతా కూడా డ్రైవర్ కలిగిన వాళ్ళే అసెంబ్లీలో కూర్చుంటే, పార్లమెంట్లో కూర్చుంటే, రాజ్యసభలో కూర్చుంటే డ్రైవర్ ఒక సమస్యలు వాళ్ళు ఎత్తి చూపిస్తారు. ఆ సమస్యలకి పరిష్కారం చేసేకి అసెంబ్లీలో మాట్లాడతారు, రాజ్యసభలో మాట్లాడతారు, పార్లమెంట్లో మాట్లాడతారు. అందుకే డ్రైవర్ ఎమ్మెల్యే కావాలి, డ్రైవర్ ఎంపీ కావాలి, డ్రైవర్ రాజ్యసభ నంబర్ కావాలి, డ్రైవర్ సీఎం కూడా కావాలి. అందుకే మా ఒక్క నిర్ణయం ఇది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డ్రైవర్ని ఎమ్మెల్యే చేసుకుంటాం, డ్రైవర్ని ఎంపీగా చేసుకుంటాం, డ్రైవర్ని మంత్రిగా చేసుకుంటాం, డ్రైవర్ని రాజ్యసభగా నంబర్గా చేసుకుంటాం, డ్రైవర్ని సీఎం కూడా చేసుకుంటాం. ఇది మా మాట, మా మాటే శాసనం. ఎందుకంటే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంత ఆదాయం తెస్తున్నాం. భారతదేశంలో 25,000 కోట్ల జనాభా డ్రైవర్లు ఉన్నాం. మేము ఎమ్మెల్యేని చేసుకోలేమా? మాకంటే కూడా ఎవరు బాగా పాలించలేరు. మాకు ఉన్న సమస్యలు ప్రజలందరూ కూడా ఉన్నాయి. మళ్ళీ మాకు సమస్యల గురించి కూడా బాగా అవగాహన ఉంది. ఏం చేస్తే ప్రజలు బాగుంటారు, ఏం చేస్తే డ్రైవర్ కుటుంబాలు బాగుంటుందని డ్రైవర్కి బాగా తెలుసు. ఎన్నో రాష్ట్రాలు తిరిగిన డ్రైవర్కి ఇవన్నీ తెలియదని అనుకోవద్దని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలుసు. డెవలప్మెంట్ గురించి డ్రైవర్ కంటే కూడా గొప్పగా ఎవరికి తెలీదు. అంత గొప్ప వ్యక్తి డ్రైవర్. మళ్ళీ మేము కూడా ఒక మంచి వ్యక్తి కోసం, మంచి వ్యక్తుల కోసం సర్వే చేస్తున్నాం. మా కోసం అసెంబ్లీకి పోయే మంచి వ్యక్తి కోసం మేము సర్వే చేస్తున్నాం. అసెంబ్లీకి పోయే ఎమ్మెల్యే, మా డ్రైవర్ ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలంటే కాకి డ్రెస్ వేసుకొని అసెంబ్లీ హాల్లో పోయి ఒక డ్రైవర్గా, సాదా సీదా డ్రైవర్గా పోయి మా గురించి మాట్లాడే వ్యక్తి ఉండాలి. అలాగే ఎంపీ కూడా కాకి డ్రెస్ వేసుకొని పార్లమెంట్లో పోయి మా డ్రెస్ మీదనే ఒక డ్రైవర్గా, సాదా సీదా డ్రైవర్గా అక్కడ మాట్లాడాలి. రాజ్యసభలో కూడా కాకి డ్రెస్ వేసుకొని పోయి మాట్లాడాలి. మంత్రి చేసుకున్నా అతని మంత్రి కూడా ఎప్పుడు కాకి డ్రెస్ మీదనే ఉండాలి. ఎమ్మెల్యే అయినా కాకి డ్రెస్ మీదనే ఉండాలి, ఎంపీ అయినా కాకి డ్రెస్ మీదనే ఉండాలి. డ్రైవర్ ఎమ్మెల్యే అంటే డ్రైవర్ డ్రెస్ వేసుకునే ఉండాలి, కాకి బట్టల మీదనే ఉండి డ్రైవర్ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు తీర్చే గొప్ప వ్యక్తుల కోసం మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. అతి త్వరలో మంచి వాళ్ళని ఎంచుకొని డ్రైవర్ల సమస్యలు తీర్చుకోవడానికి ఇదొక మార్గంలో ప్రయత్నించాలని అనుకుంటున్నాం. మరి ఆ దేవుని ఆశీర్వాదం, మన డ్రైవర్ అన్నల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన డ్రైవర్ని ఎమ్మెల్యేగా పంపించు,
మన డ్రైవర్ని ఎంపీగా పంపించు, మన డ్రైవర్ని రాజ్యసభ నంబర్గా కూడా పంపించు. దేవుడి ఆశీర్వాదం మన డ్రైవర్ అన్నల సపోర్ట్ ఉంటే. మళ్ళీ డ్రైవర్ల కోసం మీరు తయారుంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి సంప్రదింపులు చేయండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డ్రైవర్లం కలిసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాజ్యసభ నంబర్గా ఏర్పాటు చేస్తాం. ఇది మా మాట. ఎందుకంటే అలసిపోయాం, అందరినీ నమ్మి మోసపోయాం. ఇకపై ఇంకా మేము మోసపోదలుచుకోలేదు. ఇకపై మేమేంటో, మా ఓటు పవర్ ఏంటో ఇప్పుడున్నే అన్ని రాజకీయ పార్టీలకి తెలపరచాలనుకుంటున్నాం. జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.